భూభారతి కింద చేపడుతున్న రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రీసర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీసర్వే నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి అనంతరం ఇల్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని, అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి భూ ఆధార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ సర్వే చేసి మీరు అప్పుడు లేవు, తర్వాత అప్పుడు తప్పు చేశారనే అపోహ కానీ అట్లా ఏమైనా ఉంది. రేపు మేము ఒక 30 సర్వే, జనరల్లీ యావరేజ్గా రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు మేము చేయగలుగుతున్నాం అనమాట, పక్కన మనం మిగతా విలేజ్లో స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ 50 సర్వే నెంబర్లు ఏం చేస్తాం అనేది ముందు రోజే మీకు చెప్తారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ మా జీపీఓ ద్వారా కానీ చెప్తారు. ఆ రైతులు అక్కడ అవైలబుల్ ఉంది, ఇది నా భూమి, నా గెట్ ఇక్కడ దాకా చూపెట్టగలిగితే మేము ఫిజికల్గా ఏం రాసుకో, మొత్తం కంప్యూటర్ ద్వారానే ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తుంది అది కూడా చూపెట్టదు. సో మొత్తం కంప్యూటర్ ద్వారా పెట్టుకోగలిగినట్టయితే దాంట్లో సమస్యలు ముందుకు సమస్యలు ఏం రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సర్వే బౌండరీ మొత్తం చూపెట్టాక మీ పేరు రాపిస్తాం అన్నమాట. ఇన్కేస్ అట్లా డిస్ప్యూట్ ఏమైనా ఉందంటే మళ్ళీ మేము నోటీస్ ఇస్తాము. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాతో చెప్పచ్చు అన్నమాట. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి. అట్లీస్ట్ మీ భూమి అవుతున్నంత వరకు మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అవుతున్నంత వరకు చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆల్మోస్ట్ 90-80 సంవత్సరాల క్రితం చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక 90-50. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం భూభారతి యాక్ట్లో ఏమని చెప్పంటే మనందరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టు మీ భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్లో మీకు 4 సర్వే నెంబర్లో భూములు ఉంటాయి. మన పాస్బుక్లో 1, 2, 3 కూడా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ సర్వే చేసి మీరు అప్పుడు లేవు, తర్వాత అప్పుడు తప్పు చేశారనే అపోహ కానీ అట్లా ఏమైనా ఉంది. రేపు మేము ఒక 30 సర్వే, జనరల్లీ యావరేజ్గా రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు మేము చేయగలుగుతున్నాం అనమాట, పక్కన మనం మిగతా విలేజ్లో స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ 50 సర్వే నెంబర్లు ఏం చేస్తాం అనేది ముందు రోజే మీకు చెప్తారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ మా జీపీఓ ద్వారా కానీ చెప్తారు. ఆ రైతులు అక్కడ అవైలబుల్ ఉంది, ఇది నా భూమి, నా గెట్ ఇక్కడ దాకా చూపెట్టగలిగితే మేము ఫిజికల్గా ఏం రాసుకో, మొత్తం కంప్యూటర్ ద్వారానే ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తుంది అది కూడా చూపెట్టదు. సో మొత్తం కంప్యూటర్ ద్వారా పెట్టుకోగలిగినట్టయితే దాంట్లో సమస్యలు ముందుకు సమస్యలు ఏం రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సర్వే బౌండరీ మొత్తం చూపెట్టాక మీ పేరు రాపిస్తాం అన్నమాట. ఇన్కేస్ అట్లా డిస్ప్యూట్ ఏమైనా ఉందంటే మళ్ళీ మేము నోటీస్ ఇస్తాము. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాతో చెప్పచ్చు అన్నమాట. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి. అట్లీస్ట్ మీ భూమి అవుతున్నంత వరకు మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అవుతున్నంత వరకు చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆల్మోస్ట్ 90-80 సంవత్సరాల క్రితం చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక 90-50. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం భూభారతి యాక్ట్లో ఏమని చెప్పంటే మనందరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టు మీ భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్లో మీకు 4 సర్వే నెంబర్లో భూములు ఉంటాయి. మన పాస్బుక్లో 1, 2, 3 కూడా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే